వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ కావటమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే రాష్ట్రంలో ముందు కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కీలక ఉద్యమంలో పాల్గొనాలని షర్మిల చేసిన ఆహ్వానానికి ఇప్పుడు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించడంతోనే ఏపీ కాంగ్రెస్కి కొత్త ఉత్సాహం లభించినట్లుగా ఉంది. త్వరలో ఆంధ్రప్రదేశ్కి వస్తానని, పార్టీ పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కూడా అవుతా అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లుగా షర్మిల వెల్లడించారు. ఈ భేటీ మంగళవారం ఢిల్లీలోని 10 జన్పథ్లో ఉన్న రాహుల్ గాంధీ నివాసంలో జరిగింది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పథకం దేశంలోని కోట్లాది పేద గ్రామీణ కుటుంబాలకు జీవనాధారంగా మారిందని, అలాంటి పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉందని షర్మిల రాహుల్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే రాష్ట్రంలో ఈ పథకానికి నిధుల కేటాయింపులు తగ్గిపోతున్నాయి, పని దినాలే గానీ కూలీలకు చెల్లింపుల్లో గానీ జాప్యం జరుగుతోందని కూడా వివరించారు ఆమె. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ చేపట్టాలని నిర్ణయించినట్లుగా కూడా తెలిపారు ఆమె. ఈ ఉద్యమంలో రాహుల్ గాంధీ పాల్గొంటే గనక పార్టీ శ్రేణుల్లో ధైర్యం పెరుగుతుందని, ప్రజల్లోనూ కాంగ్రెస్ పై విశ్వాసం బలపడుతుందని షర్మిల పేర్కొన్నారు. ఇందుకు రాహుల్ గాంధీ కూడా అంగీకరించినట్లుగా, ఏపీ పర్యటనకు నేను తప్పకుండా వస్తానని మాట ఇచ్చినట్లుగా కూడా ఆమె అధికారిక ప్రకటనలో తెలిపారు. మరి ఈ ప్రకటన ఏపీ కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే ప్రత్యేకంగా వచ్చే నెల 2వ తేదీతో ఉపాధి హామీ పథకం స్టార్ట్ అయి 20 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యమానికి మరింత ప్రాధాన్యం వచ్చింది. అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుంచే ఉద్యమాన్ని ప్రారంభించాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉపాధి హామీ పథకం ఏపీలో ఎలా విజయవంతంగా అమలైందో కూడా ప్రజలకు గుర్తు చేయటమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని కూడా షర్మిల వివరించారు. ఇంకా ఈ ఉద్యమానికి సంబంధించే ప్రస్తుతానికైతే కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నామని కూడా తెలిపారు. వీటిలో గ్రామీణ ప్రజలు, కూలీలు, మహిళలు, నిరుద్యోగ యువతని ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కూడా పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ఉపాధి హామీ పథకం బలహీనపడుతోందని కూడా చెప్తున్నారు ఆమె. మరి దానికి వ్యతిరేకంగానే కాంగ్రెస్ పోరాడుతుందని కూడా స్పష్టం చేశారు. ఇక రాహుల్ గాంధీ ఏపీ పర్యటన తేదీలు ఖరారైతే గనక అది రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ కు కీలక మలుపుగా మారే ఛాన్స్ ఉంటుంది. గత కొంతకాలంగా ఏపీ రాష్ట్రంలో బలహీనంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఉద్యమం కొత్త ఊపినిస్తుందని కూడా అంటున్నారు. అయితే ఈ ఉపాధి హామీ వంటి ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశాన్ని కేంద్రంగా చేసుకొని పోరాటం చేపడితే గానీ కాంగ్రెస్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోందని కూడా స్పష్టమవుతుంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.